అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటమ్మా ఏంటి ఇదంతా అని చూస్తున్నారా? ఇదంతా మా షన్ను పాప గారి ఆర్ట్ అనమాట. మా ఇంట్లో ఏ మూలలో చూసినా కానీ ఇలా ఆర్ట్ బాగా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్టే బై మై డాటర్. సో ఇదంతా పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఈ టైంలో ఉన్న వాళ్ళందరూ బాగా జంక్ ఫుడ్ తినేసి అలా చేసి ఇలా ఉంది బాగా తగ్గాలి అని మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. సో ఏం చేసినా ఏం ఎంత తిన్నా బరువు పెరగకూడదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ టిప్ అనమాట. అదే వచ్చేసి ఈ పౌడర్ వచ్చేసి మార్నింగ్ ఒక గ్లాస్ వామ్ వాటర్లో ఒక స్పూన్ వేసుకోవాలి, తాగాలి. లేదు వెయిట్ కూడా ఇంకొంచెం ఎక్కువ తగ్గాలి, బాగా వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం 2 times తాగాలి. నార్మల్గా వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం 1 time తాగితే చాలు. ఒక గ్లాస్ ఆఫ్ ఒక 250 ml వాటర్లో ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగేస్తే సరిపోతుంది. లేదు కొంచెం చేదు ఉంది నేను తాగలేను అని అనుకున్న వాళ్ళు లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగొచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, ఈ పౌడర్ ఎలా చేసుకోవాలి, మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా మనకి కావాల్సిన పౌడర్ తయారు చేసుకోవడానికి మనకి ఓన్లీ 3 ingredients కావాలి. అది వచ్చేసి అజ్వాన్, జీలకర్ర, అలాగే సోంఫ్ అనమాట. సో వన్ బై వన్ మనం ప్యాన్లో వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుంటే ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. అందులో ఇప్పుడు నేను ఫస్ట్ సోంఫ్ అనేది వేసుకున్నాను. సోంఫ్ రోస్ట్ అవుతున్నప్పుడు మనకి ఆ వచ్చే ఫ్రేగ్రెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. దాంతోనే మనకు అర్థమైపోతుంది ఆ స్మెల్కి ఇది రోస్ట్ అయ్యింది అని. కలర్కి అయితే మనం ఆబ్వియస్లీ కలర్ కూడా చేంజ్ అవుతుంది రోస్ట్ అయ్యే కొద్దీ, కానీ స్మెల్తోనే ఇంకా బాగా అర్థమైపోతుంది. సో అది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకోవాలి. సో నెక్స్ట్ నేను అది పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో జీలకర్ర వేసుకున్నాను అనమాట. జీలకర్ర కూడా రోస్ట్ అవుతూ ఉంటే స్మెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి ఉన్న స్మెల్ డబల్ అవుతుంది. మీకు చెప్పాలి అని అంటే దాని స్మెల్ డబల్ అవుతూ ఉంటుంది. కలర్ కూడా ఫ్రై అవ్వేటప్పుడు కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది. స్మెల్ సూపర్ వస్తుంది అన్నమాట. సో దీన్ని కూడా కొంచెం ఒక 5-10 minutes రోస్ట్ చేసుకోవాలి. వన్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను. ప్యాన్ ఫస్ట్ బాగా హీట్ చేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే దీన్ని మనం కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మంచిగా మాడకుండా చేయకుండా బాగా ఫ్రై అవుతాయి. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది జీరా, అది కూడా పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో సేమ్ క్వాంటిటీలోనే మనం వాము వేసుకున్నాం. వాము అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది మనకి. సో అది కూడా స్మెల్ కూడా దీని స్మెల్ కూడా మనకి డబల్ అవుతుంది. వామ్ స్మెల్ అనేది కూడా డబల్ అవుతూ ఉంటుంది రోస్ట్ అవ్వడానికి. అండ్ సోంఫ్ జీరాతో పోల్చుకుంటే వాము అనేది కొంచెం తొందరగానే ఫ్రై అవుతుంది అనమాట. సేమ్ ఇది కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ 3 ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత చల్లగా నేనైతే ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకు అనంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే బాగా ఫైన్ పౌడర్ అవుతుంది ఏదన్నా కానీ. సో చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే పౌడర్ అనేది ఇలా వస్తుందన్నమాట. దీన్ని మనం ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఖాళీ కడుపుతో ఒక గోరువెచ్చని వాటర్ 250 ml వాటర్లో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని తాగాలి. మీకు అది ఏమన్నా చేదు అనిపిస్తే కొంచెం లెమన్ ఒక 5-6 drops లెమన్ వేసుకొని తాగితే సరిపోతుంది. అలాగే మీకు కావాలి అని అంటే ఈ పౌడర్లో మర్చిపోయాను చెప్పడం, కావాలి అంటే ఈ పౌడర్లో నల్ల జీలకర్ర ఒక tablespoon కూడా మిక్స్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది, కానీ అది చాలా అంటే చాలా చేదు ఉంటుంది.